మత్తు పదార్థాలు అయితే హై స్కూల్లోకి వచ్చేసాయి, కాలేజీ కాదు హై స్కూల్లోకి. నేను ఎక్కడైనా పొరుగుళ్ళు మాట్లాడడానికి పెడితే పాఠశాలలో వాళ్ళు పిలిస్తే అక్కడ మత్తు పదార్థాల గురించి చెప్పండి, హై స్కూల్లో మత్తు పదార్థాలు మీకు తెలియదు సార్ ఇక్కడ రాజ్యం వెళ్తున్నాయని చెబుతున్నారు. ఏ రకంగా సమాజాన్ని మీరు కాపాడతారు? అందుకోసం గొప్ప ఉదాహరణ చెబుతున్నాడు భర్తృహరి. తెలియక నాశహేతువని తీవ్రతరానల కీలలందునన్ శలభము జొచ్చుగాక. తెలియక నాశహేతువని తీవ్రతరానల కీలలందునన్ శలభము చొచ్చుగాక. మతి చాలమి మీనము గాలపున్ గొసంగల పిశుతంబు కాశపడుగాక. మతి చాలని మీనము గాలపున్ గొసంగల పిశుతంబు కాశపడు పిశుతంబునకు ఆశపడుగాక. ఎరింగి మేము దుఃఖదోకలమగు కామవాంఛ విడనాడము. ఎరింగి మేము దుఃఖదోకలమగు కామవాంఛ విడనాడము. ఎరింగి మేము దుఃఖదోకలమగు కామవాంఛ విడనాడము. మోహమగత్వమెట్టిదో. చేప ఒక ఉదాహరణ చెప్పాడు, మిడత ఒక ఉదాహరణ చెప్పాడు. మిడత అగ్నిలో పడుతోంది. ఎందుకు పడుతోంది? ఆ రూపాన్ని చూసి ఆకర్షణ. అగ్ని వెలుగుతూ ఉంటుంది కదా, ఆ వెలుగుతున్న రూపాన్ని చూసి సాటి మిడతలు అప్పటికే కొన్ని కోట్లు పడ్డాయి, చచ్చిపోయాయి, తెలుసు దానికి. ఆ రూపం ఆ రూపం ఆ రూపం అని పడిపోతుంది అందులో. అగ్ని మిడతకి అగ్ని ఆహారం కాదు. ఇంకా చేప విషయంలో వేరు, ఆ ఎర్ర దానికి ఆహారం. మిడతకి అగ్ని ఆహారం కాదండి. మిడత అగ్ని తిందో, పంటలు తింటుంది. కానీ ఆ రూపం ఇవాళ సమాజంలో జరుగుతున్న ఘోరం మీరు గమనించండి. శుభ్రమైన సంసారం నడుస్తూ ఉంటుంది హాయిగా, భర్త భార్య అనురాగంగా ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు. ఎవడో గొట్టంగాడు పరిచయం అవుతాడు ఫేస్బుక్లో, అంతే మారిపోయింది పరిస్థితి. లేదు ఈయన గారికి సుందరాంగి పరిచయం అవుతుంది ఇక్కడ. వీరికి పెళ్ళి అయిందని వీరు మర్చిపోయారు, వారికి పెళ్ళి అయిందని వారు మర్చిపోయారు, పుట్టిన పిల్లలిద్దరిని ఇద్దరు మర్చిపోయారు. అవేగా ఇప్పుడు జరుగుతున్న రోజు పేపర్లు, రోజు ఒక వార్త. ప్రియుడితో కలిసి భర్త హత్య. ఇదేదో మొత్తం పెద్ద వ్రతమో పూజలా రోజు జరుగుతున్నాయి, రోజు ఇదే వార్త. ఎక్కడి నుంచి కాపాడుకోవాలి ఎవరిని? తల్లి మీద కూడా పిల్లలకి నమ్మకం లేకపోతే, తండ్రి మీద కూడా నమ్మకం లేని పరిస్థితుల్లో పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఎలా పెరుగుతారండి? ఇంటికి వచ్చేసరికి తల్లి సరిగ్గా ఉంటుందని, తండ్రి సక్రమంగా ఉంటాడని నమ్మకం ఉంటే వాడు చదివేదో వాడు చదువుకుని ఇంటికి వచ్చి పెట్టిందేదో తిని చదువుకుంటాడు. వాడికి ఆ నమ్మకమే లేకపోతే తల్లి ఎవరితోనో రహస్యంగా యథవ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే, కొన్ని వాడి చెవిని పడుతూ ఉంటే వాడు తట్టుకోగలడా? చిన్నపిల్లలు కదా, లోకు కట్టేశాం. పైగా వ్యాఖ్యానాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు బద్దయ్యాక మన ఉద్ధరిస్తారేమిటి? వీడు ఉద్ధరిస్తాడా ఈ ఫోన్లో మాట్లాడేవాడు? ఈయన అంతే, ఆఫీసులో తగులుకుంటాడు. ఎవరినో ఇంట్లో ఉన్న భార్య నచ్చదు దీనికి, ఆఫీసులో తగులుకుంటాడు. అక్కడ ఈయన పక్కనే ఉంటుంది అన్నమాట, సైడ్ వాయిద్యంలాగా, అరికెదక పక్క వాయిద్యంలాగా. అస్తమానం మాట్లాడుతుంటే ఆవిడ చాలా అందంగా కనపడుతుంది. భార్య 10 ఏళ్ళు అయింది కదా, సీనియర్ అయిపోయింది, రిటైర్ అయిపోయినట్టు ఉంటుంది ఈవిడ. పాపం ఆవిడ జుట్టుకు రంగేయట్లేదు, అదే ఆవిడ చేసిన నేరం. రంగేస్తే ఆవిడ బాగానే ఉండేది. పాపం స్వతంత్రంగా సహజంగా ఉంది, నచ్చలేదు ఈయనకి. అక్కడి నుంచి వంక మొదలెడతాడు. మా ఆవిడ అసలు అదో రకం, వీడు 16 రకాలు ఇక్కడ. ఈ అదో రకమని ఎందుకు అనిపించిందండి? ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే, సహజంగా మాట్లాడుకుందామమ్మా, భార్య మీదో భర్త మీదో నేరాలు చెబుతారు కాబట్టి వేరే సంబంధం ఇది పచ్చి అబద్ధం. వేరే సంబంధం ఏర్పడింది కాబట్టే నీకు భర్త భార్య దుర్మార్గులుగా కనపడుతున్నారు. మిత్రమా, నువ్వు ఆత్మవంచన చేసుకుంటున్నావు. ఆ అట్రాక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ బలహీనత కనపడుతుంది. అది లేనప్పుడు వీళ్ళతో బాగానే ఉన్నాం మనం. అంచేది ఇప్పుడు అడ్డుకట్ట వేయాల్సింది దానికి. వీరిని సంస్కరిస్తూ కూర్చోవడం కాదు. నువ్వు నన్ను ప్రేమించు అంటాం. ప్రేమించడానికి ఒక తూకం ఉందా? 100 గ్రాములు ప్రేమిస్తారా, 1/2 కేజీ ప్రేమిస్తారా? దానికి ఏమైనా లెక్క ఉందా? ప్రేమించడం అంటే ఒకటే మాట అండి, లవ్ నీడ్స్ రెస్పాన్సిబిలిటీ. ప్రేమించడం అంటే భార్యకి భర్త, భర్తకి భార్య సంపూర్ణ బాధ్యత వహించడం. అదే ప్రేమించడం అంటే లెక్క. నీకు ఏం జరిగినా నేనున్నా లేకపోయినా నువ్వు సుఖంగా ఉంటావు, దానికి ఏర్పాటు చేశా అని భర్త చెప్పగలగాలి. భార్య అయినా అంతే, నేను ఏమైపోయినా సరేనండి మీరు బాగుంటే చాలు, ఎప్పుడూ ఇబ్బందులు పడకూడదు. దేశంలో ఈ స్త్రీలకి ఎన్ని నమస్కారాలు పెడితే రుణం తీరుతుందో తెలియదమ్మా. నిన్న మొన్నటి వరకు మేము స్త్రీల నోట వినే మాట ఇప్పటికీ నిజమైన ఇల్లాళ్ళు అలాగే మాట్లాడారు. ఏదోనండి, ఓ రోజో 10 రోజులు ఆయనకంటే ముందే నేను వెళ్ళిపోవాలని అంటారమ్మా ఇల్లాళ్ళందరూ. ఆ ఇల్లాళ్ళకి నమస్కారం, ఆ స్త్రీ జాతికి నమస్కారం.
వారు ఆయుష్ హోమం చెయ్యరు, ఆయుర్దాయం కోరుకోరు. ఏమంటారంటే ఏదోలేండి ఆయనకంటే ముందు వెళ్ళిపోతే చేసుకోలేడండి బాబు అంటారు పైకి. ఈ చాకరీ చేస్తారు కదా, చేసుకోలేడు పాపం నాకు తెలుసు అండి, ఆయనకంటే ఇబ్బంది పడతాడు. లేకపోతే అందుకే ఓ రోజో 10 రోజుల ముందైతే గొడవలేదు, ముత్తైదువుగా వెళ్ళిపోవాలనే కోరుకుంటారండి. మరి వారికి మరణం కాదా? వారు ఆయుష్ హోమం చేయలేరా? ఎందుకు కోరుతోంది? ఇంతవరకు ఏదో చేసాం ఇలాగ సౌభాగ్యంతో వెళ్ళిపోతే చాలా, తర్వాత సూటుపోటు మాటలన్నీ పడాలి, ఎవడు పేరంటాన కూడా పిలవడు, కనపడితే ఏదో అంటాడు, ఎందుకు వచ్చిన గొడవ? నిజమైనటువంటి భర్త భార్య క్షేమాన్ని కొడితే ఈ సమాజ అవమానాలు దృష్టిలో పెట్టుకుని ఆయన అంతే అనుకుంటాడు, కానీ వాడికి కష్టం ఎక్కువ. 70 ఏళ్ల వాడికి భార్య పోయిందంటే అంతకంటే శాపం ఇంకోట్లేదు. ఇక్కడ అయిపోయింది జీవితం. ఎక్కడ కాఫీ అడిగితే ఇచ్చేవాళ్ళు లేడు ఇంట్లో. ఆవిడైతే శుభ్రంగా ఆయన టీచర్ కాబట్టి గంటకోసారి పట్టుకొచ్చేస్తుంది, అడగకపోయినా సరే. మా ఆయనకి అలవాటు పిచ్చెక్కిపోతుంది లేకపోతే. చాలా నష్టం అండి అది. అటువంటిప్పుడు ఈ అనురాగమయమైన దాంపత్యాన్ని కాపాడుకోవాలంటే ఒకటే లెక్క. ఉన్నప్పుడు కనుక ఈ వ్యధవేషాలు వేయకుండా ఉంటే వృద్ధాప్యం వచ్చాక క్షమార్పణలు చెప్పుకోవాల్సిన పనేం లేదండి. అంచేత ఆయన ఏమంటున్నాడు అంటే, మిడత అగ్నిలో పడిందంటే వినాశహేతు అని తెలియదు దానికి, అదో పురుగు. నువ్వు మనిషివి కదా, తెలియక నాశకేతువని తీవ్రత రానలకీలందునం శలభము జొచ్చుగాక. ఒక మిడత అగ్నికీలల్లో పడింది అంటే దానికి అది మంట కాలిపోతుందని తెలియదయ్యా. ఒకవేళ మిగిలిన మిడతలు పడడం చూసినా దాని మైండ్ పనిచేయలేదు, నీకేమి, నీకు పనిచేస్తుంది కదా. అలాగే చేప, మీనము తమి చాలక మీనము మతి చాలక మీనము గాలపున్ గొసంగల పిసిదంబు కాసెపడుగాక. దానికి సరిగ్గా తెలివి లేక లోపలికి జాలరి వల వేస్తే, ఈ గాల వేస్తే ఆ గాలానికి ఏదో ఇలా వేలాడుతూ ఉంటే అది చాలా చేపలు ఇదివరకే అలాంటి తిని వలలో పడ్డాయి, కొన్ని తప్పించుకొని వచ్చాయని తెలుసుండు కూడా ఇది అలాంటి గాలం కాదు అని పడిపోతుంది. ఇది సరిగ్గా మనం సైబర్ నేరాలు అలాగే పడుతున్నాం. మనం ఇక్కడ ఒక మెసేజ్ మన ఫోన్కి వచ్చి నువ్వు ఇది క్లిక్ చేయి నీకు 10 లక్షలు వస్తాయంటే ఎలా నమ్ముతారండి? బుద్ధి ఉందా లేదా, బుర్ర ఉందా లేదా, చదివింది ఇంగ్లీష్ మీడియమా, అందులో ఇవేం చెప్పలేదా ఎక్కడ? వాడు ఎందుకు ఇస్తాడండి మనకి 10 లక్షలు అసలు? పైగా ఇందులో వడ్డీ ఎక్కువ అనగానే పెట్టుబడి పెట్టేస్తాం. వడ్డీ ఎక్కువ ఉన్నవాడు ఏం చేస్తాడు? ముందు 4 నెలల పాటు వడ్డీ ఇచ్చేస్తాడు. ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు పెట్టిన అసలే నీకు నెల నెల వడ్డీ కింద ఇస్తున్నాడు, అమ్మా నీ తెలివికి నమస్కారం. తర్వాత మొత్తం బోర్డు తిప్పేస్తాడు. నువ్వు ఎంత పెట్టావు? 10 లక్షలు పెట్టావు, నీకు వడ్డీ ఇస్తా అన్నాడు, 5% అన్నాడు. మనం ఏమనుకుంటా, లోకంలో రూపాయి వడ్డీ కూడా రావట్లేదు, బ్యాంకులో ₹10 వడ్డీ, వీడు 5% ఇస్తానంటున్నాడు. అయ్యి బాబోయ్, నెలకి 50,000 వచ్చేస్తా, ఇంకేముంది 60,000 వచ్చేస్తాయి. ఆయన ఇచ్చేసాం వాడికి. వాడు ఏం చేస్తాడు? ఈ 10 లక్షల్లో 5 లక్షలు అయిపోయే వరకు 10 నెలల పాటు 50,000 నీ ఇంటికి పట్టుకొచ్చి 2 తమలపాకులు కొసలు నీ వేపు పెట్టి ముచ్చిక వాడు వేపు పెట్టుకుని 2 అరటిపళ్ళు పెట్టి ఇస్తాడు. వాడు ఇంత నాటకం ఆడతాడు. అవసరమైతే పురోహితులు తీసుకొస్తాడు, మా ఇంటి ముత్తైదు వండి తాంబూలం అని. దానికి ఆయనకి ఎంత ప్రేమో, నిజంగా నాకు తమ్ముడు లేరు, నువ్వే తమ్ముడు అమ్మ, తర్వాత ఈ తమ్ముడే మొత్తం నాశనం చేస్తాడమ్మ. ఒక 5-6 నెలలు ఇవ్వగానే అప్పుడు వేరే కాగితాలు పట్టుకొస్తాడు. ఏమంటాడు? నీకు అన్నీ వడ్డీ, ఇప్పుడు ₹1,00,00,000 పడితే ఎంత వస్తుందో మీరు ఆలోచించాడు. అప్పుడు మొదలవుతుంది దురద. 10 లక్షలు సరిగ్గా ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఈ 10 లక్షలు మన సొమ్మే మనకి ఇచ్చాడు. నెలకు 50,000 చొప్పున నీకు 10 నెలల్లో పట్టుకొచ్చి ఇస్తే ఎంత? 5 లక్షలు కూడా ఇవ్వలేదు, ఇంకా 5 లక్షలు వాడి దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమంటున్నాడు? ₹1,00,00,000 పెట్టమంటున్నాడు. బుర్ర ఉండద్దా అసలు? ముందు అలాంటి వాడిని ఏమడగాలని, ఈ డబ్బు మీరు ఏం చేస్తారండి అనగాలి. అంతే, వాడు వెళ్ళిపోతాడు. ఆయనకు ఒక ప్రశ్న వేయండి, చెప్పమనండి. ఏదో చెప్తాడు అక్కడ. ఇవన్నీ నమ్మాల్సిన పని లేదు ఇక్కడ. కాగితాలు కూడా నమ్మొద్దు, సంతకాలు కూడా నమ్మొద్దు, స్టాంపులు కూడా నమ్మొద్దు, అన్నీ పుట్టిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక గరికపాటి నరసింహరావు అవసరం లేదమ్మా, ఓ బొమ్మ వచ్చి ఇక్కడ మాట్లాడుతాం, అన్నీ వస్తున్నాయి ఇక్కడికి. మనం నమ్మేస్తామంతే. ఆయనే చెప్పారు అనుకుంటారు. రేపు మాకు కూడా ప్రమాదం ఉంది. ఇక్కడ మేము మాట్లాడిన మాటలన్నీ బొమ్మల చేత మాట్లాడిస్తారు. ఆయనే చెప్పారని మీరు అనుకుంటారు. అవన్నీ రాబోతు కృత్రిమ యుగం రాబోతుంది. జీవితం కృత్రిమం అయిపోతుంది. ఇక్కడ ఉద్యోగాలు పోవడం కాదు, పరువులు పోతాయి, జీవితాలు పోతాయి. అందుకని చేప ఆ గాలాన్ని చూసి ఈ గాలం అలాంటిది కాదు, ఈ ఎర అలాంటిది కాదని పడిందంటే దానికి మైండ్ సరిగ్గా పనిచేయలేదు.
కానీ ఎరింగి మేము మనుషులం కదా, మనం చదువుకున్నాం కదా, శాస్త్రాలు చదివాం కదా, ఇంగ్లీష్ చదివాం, తెలుగు చదివాం, 3 శ్లోకాలు పద్యాలు పెద్దవాళ్ళు చెబుతుంటే విన్నాం, పురాణ కథలన్నీ విన్నాం, మోసపోయిన కథలన్నీ విన్నాం, సత్యనారాయణ వ్రతంలో 5 కథలు విన్నాం, అబద్ధం ఆడితే ఎలా జరిగిందో నిజమైతే ఎలా జరిగిందో అన్నీ విన్నాం. అన్నీ విని మనం ఎలా పడుతున్నామండి? దుఃఖతో కలమగు కామవాంఛ విడనాడము. 20 ఏళ్ల వాళ్ళ 25 ఏళ్ల వాళ్ళ 40 ఏళ్ల వాళ్ళకి ఏం రోగం అండి? ఆడైనా మొగైనా. అప్పటికే 2 పిల్లలు ఉన్నారు కదా, మనకి 40 ఏళ్ళు దాటే కదా, పిల్లలకి అప్పుడే 15 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చాయి కదా. వాళ్ళ కళ్ళ ముందు మన ప్రవర్తన ఎలా ఉండాలి? రేపొద్దున వాళ్ళ కాపురాలు బాగుండాలా వద్దా? మనకు అప్పుడు ఎవడో కనపడతాడా, ఎవరితో కనపడుతుందా? మనం వేషాలు వేస్తాం ఇక్కడ. దీనికోసం సంసారాలు పాడు చేసుకోవడమా? మోహమహత్వమెట్టిదో అది దేన్ని చూడనివ్వదండి. అందుకే శంకరాచార్య చెబుతారు దానికి ఒక మాట, ఒక జంతువు ఏదైనా ఒక ఇంద్రియ వ్యామోహానికే తన జీవితాన్ని పోగొట్టుకుంటుందయ్యా, 5 ఇంద్రియాల వ్యామోహాలకు లోనవుతున్నావు, నువ్వేమిటో ఆలోచించమన్నాడు ఆయన. శబ్దాదిభిః పంచభిరేవ పంచ శబ్దాదిభిః పంచభిరేవ పంచ పంచత్వమాపుస్వగుణేన బద్ధాక కురంగమాతంగ పతంగ భృంగ మీనాక కురంగమాతంగ పతంగ భృంగ మీనాక నర పంచభిరంచితక్యం. ఆయన శైలి ఎంత బాగుంటుందో, మహాకవి మహాపండితుడు శంకరాచార్య అంటే. ఆ శైలి మరొకడికి రాదండి అసలు. ఏం శబ్దాలు! కురంగ మాతంగ పతంగ భృంగ అన్ని బిందుపూర్వక గకారాలే వెతికాడు ఖచ్చితంగా. తోచిన పదం వాడాల, రైమింగ్. పద్యం ఒకసారి చదివితే నోటుకు వచ్చేయాలంతే. కురంగం ఏనుగు, అది స్పర్శ వ్యామోహం. ఆడ ఏనుగుని చూస్తే పిచ్చెక్కిపోతుంది దానికి కాస్త 10 గజాల దూరంలో ఆడ ఏనుగులు పడతారు, మధ్యలో పెద్ద గొయ్యి తవ్వుతారు. దానికోసం ఇది పరిగెడుతుంది, గోతులో పడుతుంది. ఇదివరకు ఎన్నో ఏనుగులు పడ్డాయి, తను కూడా ఇదివరకు ఒకసారి పడింది, అయినా మళ్ళీ పడుతుంది. దానికి కానీ బలహీనత ఒక్కటే, స్పర్శ అనే బలహీనత ఒక్కటే ఉంది. లేడీ, దానికి శబ్ద వ్యామోహం. వేణునాదం వినపడితే లేడీ ఆగలేదు. అందుకని వేటగాడు వేణువు వాయిస్తాడు. అందుకే వేణువుని కనిపెట్టింది కూడా వేటగాళ్లే. అది వెదురుగొట్టమే కదా, ఎవరు కనిపెడతారు? వేటగాళ్లే కనిపెడతారు. అరణ్యంలో వెదురుగొట్టం నుంచి అలా చిల్లులు అనుకోకుండా పురుగులు కొట్టేస్తే చిల్లులు వస్తే ఆ గాలి వెళ్ళి అలా వస్తూ ఉంటే ఓహో ఇది మధురనాదం చేస్తోంది అని వేటగాళ్లే వేణువును కనిపెట్టారని. శ్రీకృష్ణుని వేణువును కూడా వేటగాళ్లే కనిపెట్టారమా? ఆ గిరిజనుడికి నమస్కారం, ఆ గిరిజనుడికి నమస్కారం. మొట్టమొదటి వేణువు కనిపెట్టింది గిరిజనుడే, పట్టణం వాడు కాదు, పండితుడు కాదు. ధ్వని ఎక్కడ వస్తుంది అక్కడ. ఆ వేణువు వాయిస్తే లేడికి ఇష్టం. ఆ వేటగాడు వాయిస్తూ ఉంటే ఎక్కడి నుంచో వస్తుందని వెళ్ళిపోతుంది. వాడు ఇది వింటూ ఉండగా ఇంకోటి చేత వేయించేస్తాడు దీన్ని. శబ్ద వ్యామోహం. మిడత రూప వ్యామోహం, ఇలాగే ఇందాక చెప్పుకున్నట్టే. చేప రుచి వ్యామోహం, ఎరకి పడిపోతుంది. గంధం తుమ్మెద, భృంగ అది తుమ్మెద, పద్మంలో ఉండే సుగంధం ఉంటుంది, మకరందం కోసం వస్తుంది. సుగంధం దానికి ఎందుకు? ఆ సుగంధపు మత్తులో ఉంటుంది. ఆ మకరందం బొట్టు 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 తాగుతూ సాయంత్రం అవుతున్నా సరే అక్కడే ఉంటుంది. కాసేపు ఉందాం. ఇదం మృష్టం ఇదం పృష్టం ఇదం అధికం అని వాల్మీకి రామాయణంలో వర్ణిస్తాడు అద్భుతంగా. తుమ్మెద ఎప్పటికీ వెళ్ళదు. ఇది ఈ పువ్వు బాగుంది, ఈ పువ్వు అందంగా ఉంది, ఈ పువ్వులో మకరందం ఇంకా ఎక్కువ ఉంది, ఈ పువ్వులో తక్కువ ఉన్నా కానీ రుచిగా ఉంది, ఇలా ఏదో ఒకటి చెప్పుకుంటూ మనం కనుక హోటల్లో కూర్చుని అది కొంత ఇది కొంత అది కొంత ఇది కొంత లాగించి చివరికి బిల్లు 10,000 చేసుకుంటామే. ఒక ఇడ్లీ, ఒక దోశ, ఒక పూరి, ఇదే కకూర్తి మేళం అంటే. ఎన్ని తింటాం అక్కడ? ఏదో 4 పూరీలు తిని బయటికి రారాదా? అబ్బాయి రాడండి. ఒక పూరి, సింగిల్ ఇడ్లీ, సింగిల్ దోశ, బిల్లు సింగిల్గా ఉండదమ్మా, డబల్ ఉంటుంది అది. ఈ టేస్ట్ ఏమిటి ఇక్కడ అంటే మనకి ఏం తినాలో తెలియదు అసలు. అయోమయంగా ఉన్నాం. నచ్చింది ఏదో ఒకటి తిని వచ్చి లేదండి ఒక 100 రకాలు పెడతాం, బిల్లు ఎక్కువైపోతుంది. అలాగా ఇది తుమ్మెద కూడా అది ఇది అని ఉంటే ఏమవుతుంది? చివరికి సాయంత్రం ఈ పద్మం ముడుచుకుపోతుంది, తుమ్మెద లోపల చిక్కుకుపోయింది సమస్య. తెల్లారే వరకు ఉక్కిరి బిక్కిరే చచ్చిపోతుందండి అది. ఈ రకంగా ఒక్కొక్క జంతువు, పక్షి, పురుగు ఏదైనా సరే ఒక ఇంద్రియ వ్యామోహం వల్లే నాశనం అయిపోతున్నాయ్యా. మానవ నరక పంచభిరంచితక్కిం, నీకు శబ్ద స్పర్శ రూప రస గంధ వ్యామోహాలు 5 ఉన్నాయి నాయన, నువ్వు ఏమవుతావో చూసుకో అన్నాడు శంకరాచార్య 1200 ఏళ్ల క్రితం. పైగా ఇప్పుడు ఇంకో విశేషం నేను జోడించాలి. ఈ దిక్కుమాలిన 5 వ్యామోహాలు ఒక్క స్మార్ట్ ఫోన్లోనే ఉన్నాయి, వేరే చోటుకి వెళ్ళక్కర్లేదు. ఇది నా అదనపు వ్యాఖ్యానం. పాపం ఆయనకు తెలియదు కదా, ఆ కాలంలో ఇవన్నీ లేవు. ఆయన అవన్నీ లోకంలో ఉండడం కాదు, మన అరచేతిలోనే ఉన్నాయి. ఫోన్లోంచే శబ్దం వస్తున్నాయి, అలా వింటూ కూర్చున్నావు. ఇక్కడ ఇల్లు దోచుకుపోయాడు ఎవడో.
ఇంకా స్పర్శ సరే సరే అంటే అనేక యాప్లు ఊపులు ఉన్నాయి కదా, పేర్లు చెబితే బాగుండదు ఇంకా. అంతే, అదే స్పర్శ వ్యామోహం. రూప వ్యామోహం అంతే, ఆ ఫోటో చూడగానే ఐ లైక్ అని పెట్టాం, అక్కడి నుంచి ఆవిడ ఫోన్ మొదలెట్టింది, ఈయన ఫోన్ మొదలెట్టాడు, సంసారం నాశనం అయింది. రస వ్యామోహం అది చెప్పేది ఏమిటండి, ఇంకా రకరకాల పదార్థాలన్నీ పెట్టేగానే వండుతున్నట్టు ఎలా వండుతున్నారో కూడా చూపించుకొని వెంటనే నొక్కై స్విగ్గీ జొమాటో నొక్కై ఇంటికి వచ్చేయాలి. పైగా అది ఒక 1/2 కేజీ, అందులో 100 గ్రాములు కూడా తినం పారేస్తాం. ఇదే రస వ్యామోహం. గంధం, పెర్ఫ్యూముల పేరు మీద, కాస్మెటిక్స్ పేరు మీద కొన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతుందండి. అయినా ఇదివరకు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. పుయ్యకుండా ఉంటే మంచిది. ఏమీ మొహంలో మార్పు లేదు. పైగా ఈ కెమికల్స్ వాడినటువంటి పెర్ఫ్యూమ్స్ వాడడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయమ్మా. సోదరీమణులుగా భావించి పడుతున్నాను, దయచేసి ఆలోచించండి. జుట్టుకు రంగేసామంటే క్యాన్సర్కి సిద్ధంగా ఉండాలి. కెమికల్స్ అవన్నీ కూడాను. వేయకపోతే ఏమైంది, ఉంటాం. ఆంటీ అంటారు, అన్నయ్య యాంటీ అనలేదు కానీ నేను ఆంటీ అన్నారు, కానీ నష్టమేంటి? ఇప్పుడు కాదు, యంగ్ లుకింగ్ అంటే నీకేమన్నా మెచ్చి మేకతోలు కప్పారు ఎక్కడ? ఆ మాట ఊరికి రాలే. మెచ్చి మేకతోలు కప్పడం, మెచ్చాక శాలువా కప్పాలి. మేకతోలు కప్పితే ఎలాగా, మెచ్చుకునేవి కొన్ని అలాగే ఉంటాయి. అందుకే మెచ్చి మేకతోలు కప్పడం అంటారు. ఇంత మెచ్చుకున్నాక శాలువా కప్పాలి, పట్టుబట్ట కప్పాలి, కానీ మేకతోలు కప్పడం ఏంటండి? అంతే, ఒకడు అంతే చేస్తాడు, బాగా మెచ్చుకుని మేకతోలు కప్పుతాడు. అందుకని మెచ్చి మేకతోలు కప్పడం ఏమిటి వస్తుంది దానివల్ల? 5ంటికి వ్యామోహం. పై మన కర్మ ఈ 5 ఫోన్లోనే ఉన్నాయి, చాలా దగ్గరగా మన అరచేతిలో ఉన్నాయి. అరచేతిన వైకుంఠం కాదు, అరచేతిలో శ్మశానం. ఇది బయటపడితే ఆనందం అనేది ఫోన్లో ఉండదు, ఇతరుల్లో ఉండదు, పుస్తకాల్లో ఉండదు, పూర్తిగా ఆత్మలో ఉంటుందండి. దాన్నే ఇప్పుడు చెబుతున్నాడమ్మా. చివరి పద్యంగా దాన్ని చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. పనులు చేస్తున్నావు మానవ, బలిసదనము జొచ్చెదవు. ఆధునిక కాలంలో మనం చెయ్యని సాహసం లేదండి. సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా వృద్ధి చెందిన కారణంగా ఇవాళ దొరకని సమాచారం లేదు. మీరు గూగుల్ సెర్చ్ చేస్తే, లేకపోతే వికీపీడియాలో గడితే అందరి గురించి అంత సమాచారం వచ్చేస్తుంది. పాతాళం నుంచి వాడే తెస్తాడు, ఆకాశం నుంచి వాడే తెస్తాడు. బలిసదనము జొచ్చితివి, దాన్ని 2000 ఏళ్ల క్రితం ఊహించి చెప్పాడు భర్తృహరి. ఏరుగు లక్ష్మణ కవి అనువాద పద్యం ఎంత అందంగా ఉందో చూడండి. బలిసదనము జొచ్చెదవు ప్రాకెదవభ్రపదమ్మునంటి, దిగ్వలయమునక్రమించెదవు ఆరక చిత్తమా చపలంబుచే. దిగ్వలయమునక్రమించెదవు వారక చిత్తమా చపలంబుచే. వారక చిత్తమా చాపలంబుచే. తలప ఒకప్పుడు మరచి తప్పియు లోనుగా నిల్చు బ్రహ్మమున్. తలప ఒకప్పుడు మరచి తప్పియు లోన వెలుంగు బ్రహ్మమున్. తలపవు తలచెదవేని పొందెదవు, తలచెదవేని పొందెదవు నాశ వివర్జిత నిత్య సౌఖ్యముల్. ఆత్మధ్యానాన్ని మించినటువంటి ఆనందం లేదు అన్నారు. ఇది ఉపనిషత్తులు చెప్పిన మాట. మనస్సుని పూర్తిగా రద్దు చేసుకుని ఆలోచనల్ని పట్టించుకోకుండా ఆపడం సాధ్యం కాదండి. ఆ పిచ్చి ప్రయత్నం చేయొద్దు. ఆలోచనలు మనం ఆపలేము, వస్తూనే ఉంటాయి. పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా ఉంటే ఏమీ కాదు. అందుకని ఆలోచనలు పట్టించుకోకుండా ధ్యానం చేయడం ఎలాగంటే చెబుతున్నా. బలిసదనంబు జొచ్చెదవు, పాతాళం వరకు వెళ్ళిపోయావు కదయ్యా సైన్స్ అండ్ టెక్నాలజీ పేరు మీద. ఎక్కడెక్కడో అంటార్కిటికా ఖండంలో ఉండే విశేషాలన్నీ చెబుతున్నారు. ఇక్కడ అభ్రపదమ్మునంటే ఇప్పుడు ఇక ఎలాన్ మస్క్ గారు కొత్తగా ప్రకటించారు. ఏమిటో తెలుసా? అంగారక గ్రహంలో కాలనీ కడతాడు. ఎందుకు? రియల్ ఎస్టేట్ వ్యాపారానికి. ఇక్కడ సరిపోలేదు. అంగారక గ్రహంలో కాలనీ దేనికి? మన మనస్సు తిన్నగా లేదు ఇక్కడ. అదే చెబుతున్నాడు. పాతాళంలోకి వెళ్ళిపోయావు, ఆకాశానికి పాకేసావు, ఏమి సాధించావు ఇక్కడ? దిగ్వలయమును ఆక్రమించదవు, దిక్కులన్నీ ఆక్రమిస్తున్నావు. ఇదంతా మనస్సు చాపల్యం. ఎంతకీ మనిషికి సంతృప్తి ఉండదు. మన కుటుంబాల్లో మన పక్క వాళ్ళనే చూడండి. ఈ ముందు డబ్బు లేకపోతే లేదంటారు. డబ్బున్న వచ్చిన తర్వాత డబ్బు ఉంటే సరిపోయింది. 10 మందిలో పేరు ఉండాలి అంటే ఓ పదవి ఉండాలి, ఏదో ఎందుకు ఇది? అందుకని చెబుతున్నాడు, పాతాళాన్ని ఆక్రమించావు, ఆకాశాన్ని ఆక్రమించావు, దిక్కులన్నింటినీ కూడా ఆక్రమించావు. ఓ పిచ్చి మనస్సా, చాపలమ్ముచే నీ చాపల్యం, నీకు ఎంతకీ సంతృప్తి అనేది లేదు. కాబట్టి తలప ఒకప్పుడు ఎప్పుడైనా పరమేశ్వరుని గురించి ధ్యానం చేసావా? నేనెవరు నేనెవరు నేనెవరని ఆలోచించావా?
మరిచిపోయేనా ధ్యానం చేసావా? ఒక్కోసారి చూడండి, మనం బయటికి బయలుదేరి పెడుతున్నాం, ఏదన్నా ఒక వస్తువు మర్చిపోయాం, ఫోనే మర్చిపోయాం. ఎక్కడ మర్చిపోయాం? అదృష్టవశాత్తు పూజ గదిలో మర్చిపోయాం అనుకోండి, అక్కడికి వెడతాం కదా. వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకుని పారిపోకూడదండి. భగవంతుడు ఫోను మర్చిపోవడం ద్వారా తనని మళ్ళీ దర్శించుకునే అవకాశం మనకి ఇచ్చాడు. ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పూజ గది అంటే అంత గొప్పది, అది బాత్రూమ్ కాదు, అది. ఫోన్ మర్చిపోయాం, ఫోన్ కంటే ముఖ్యం దేవుడమ్మా, దేవుడి కోసం మళ్ళీ వచ్చావు కదా, అందుకని మరిచిపోయి చేసినా మంచిదేనయ్యా. ఆ వస్తువు ఏదో అక్కడ మర్చిపోదాం. తప్పియు ఒకసారి దారి తప్పి భగవద్ ధ్యానం చేస్తాం అంటే, మనస్సు బాగా లేదమ్మా, చచ్చిపోతున్నాం, కాసేపు ధ్యానం చేద్దాం, కాసేపు మంచి పుస్తకం చదువుకుందాం, కాసేపు విష్ణు సహస్రం పారాయణ చేద్దాం, అదేనా మంచిదేనండి. మనసు బాగా లేనప్పుడు పారాయణ చేయి, ఓ పావు గంట పడుతుంది, లలితా సహస్రం ఒక అరగంట పడుతుంది, కానీ కొంత కాలక్షేపం. అర్థం తెలియడం వేరే విషయం, తెలిస్తే మంచిది, కానీ తెలియకపోయినా చేస్తూ మనస్సులో కనుక ఆర్ద్రత ఉంటే అమ్మవారు కరుణిస్తుందండి. మన పండితులేమో అక్కర్లేదు, ఆవిడకి ఎవరైనా ఒకటే. నాకు ఈ అర్థాలు తెలియవమ్మా, నాకు ఎందుకు వచ్చింది, అది చదివితే ఏదో మంచి జరుగుతుందన్న విషయమే నాకు తెలుసు అన్నా చాలు, అమ్మవారికి ఫోన్లేవే అదే జాలే అంటుంది ఆవిడ. శంకరాచార్యులు లాంటి వారే చెప్పారు కదా, త్వదనుసరణం క్లేశకరణం. నీ గురించి ధ్యానము ఆహ్వానము నాకేం తెలియదమ్మా, కానీ ఒక్క విషయం మాత్రం తెలుసు, నిన్ను స్మరిస్తూ ఉంటే నా కష్టాలన్నీ పోతాయన్న విషయం తెలుసు, నాకు ఇంకేం అక్కర్లేదన్నారు ఆయన. పరం జానే మాతక త్వదనుసరణం క్లేశకరణం. ఒక్క విషయం తెలుసునమ్మా, దానివల్ల నేను ప్రశాంతంగా ఉన్నాను. ఈ మాట ఆయన కోసం చెప్పారా, మన గురించి చెప్పారు. నిన్ను అనుసరిస్తే ఏ కష్టాలు, అనుసరించడం అంటే దేవుడు బొమ్మ ముందు పెట్టి నడవమని మనం నడవదు కదా, నిరంతరం స్మరించడం. నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః, ఏదో ఒక నామం మనస్సులో స్మరిస్తే మనం భగవంతుడిని అనుసరించినట్టే లెక్క. అందుకని మరిచిపోయినా పర్వాలేదయ్యా, తప్పుదారిన వచ్చినా పర్వాలేదయ్యా, ఒక్కసారి తలుచుకో. ఎందుకు అలా ఊరికే ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ సమస్యల గురించే మాట్లాడుకుంటా ఎంతసేపు? తలప ఒకప్పుడు మరచి తప్పియూ. ఒకవేళ అలా తలిచినా సరే, అలా తలుచుకున్నా సరే, తలచెదవేని పొందెదవు నాశ వివర్జిత నిత్య సౌఖ్యములు. ఒక్కసారి రాత్రి పడుకునే ముందేనా 5 నిమిషాలు నేను చెప్పిన మాట కోసం కేటాయించండి. ఇది మహానుభావులంతా చెప్పిన మాట. పడుకునే ముందు ఇంకేం చేస్తామండి, ఆ ఫోన్ కట్టేయాలి, అది దూరంగా పెట్టాలి. ఎలాగూ నిద్ర పట్టదు. ఎంత చిత్తశాంతి ఉన్నవాడికైనా పావు గంట లోపు ఎవరికి నిద్ర పట్టదు. అందులో 5 నిమిషాలు కేవలం వెళ్ళకేలా పడుకుని ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకుని లోపల నేనెవరు ఆ నేను ఎక్కడ స్ఫురిస్తోంది అక్కడే మనస్సును పెట్టండి, కళ్ళు తెరవకండి. ఇలా ప్రతిరోజు చేయండి. 6 నెలల్లోగా ఆత్మసాక్షాత్కారం అవుతుందో లేదో నేను చెప్పలేను, కానీ భూతప్రేత పిశాచాలు సహా, కష్టాలు సహా, పాపాలు సహా ఆత్మధ్యానం చేసేవాడు ఇంట్లో ప్రవేశించలేవమ్మా. యోగులు చెప్పినటువంటి మాట అది, యోగులు చెప్పిన మాట. ప్రత్యేకం కేటాయించగల. రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు, మంచం ఎక్కి పడుకున్నాక ఇంకప్పుడు చేసే పనే ఉంది. అప్పుడు కూడా ఏదో ఆలోచన, చర్చ, ఫోన్ పట్టుకోవడం, కాసేపు కెలికి పడుకోవడం, ఈ దరిద్రం అంతా కల్లోకి రావడం, అది అక్కడ పారేసి నేనెవరు అర్థమైనా మంచిదే, కాకపోయినా మంచిదే, ఆత్మ దొరికినా మంచిదే, దొరక్కపోయినా మంచిదే, అయోమయంగా ఉన్నా మంచిదే, కళ్ళు ముయ్యాలి, కళ్ళు తెరవద్దు, లోపలికే చూడాలి, బయటికి చూడొద్దు. అదే అభ్యాసం చెబుతున్నాడు ఇక్కడ. తలప ఒకప్పుడు మరచి తప్పియు లోన వెలుంగు బ్రహ్మమున్ నీలోనే నేను అని స్ఫురిస్తున్న దైవాన్ని గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించట్లేదయ్యా. తలచెదవేని పొందెదవు నాశ వివర్జిత నిత్య సౌఖ్యముల్. నిజంగా అలా తలుచుకున్నట్లయితే నాశనం లేనటువంటిది, ఎక్కడా అడ్డు ఆపు లేని నిత్య సౌఖ్యం నీ సొంతం అవుతుందయ్యా. ఇన్ని వస్తువులు అవసరం లేదండి. ఆలోచించండి, మనిషి పడుకుంటే ఎన్ని అడుగులు? 6 అడుగులు. అంత మాత్రం ఎవడున్నాడో? నాకైతే 5 అడుగులు 2 అంగుళాలు చాలు. అంత పొడుగు లేం కదా. పోనీ మహా ఉంటే 6 అడుగులు. అంత పొడుగు ఎవడు ఉంటాడండి? కృతయుగంలో 1,00,000 ఏళ్ళు ఆయుర్దాయంట. 32 అడుగులు పొడుకుంటాట ఆడాళ్ళు మగాళ్ళు కూడా. త్రేతాయుగంలో 25,000 ఏళ్ళు ఆయుర్దాయంట. 24 అడుగులు పడుకుంటారట ఒక్కొక్కళ్ళు, ఆడా మగ. ద్వాపర యుగంలో 1000 ఏళ్ళు ఆయుర్దాయం, 12 అడుగులు పడుకుంటాడు. కర్ణుడు పొడుగు 12 ఏళ్ళని వ్యాసుడు భారతంలో రాశాడు. 12 అడుగులు. ద్రౌపది అంతే, భీముడు అంతే, వాళ్ళ సైజులే అంతా మనకు అందబావి.
1000 ఏళ్ళు ఆయుర్దాయం ద్వాపర యుగంలో, 12 అడుగులు పడుకుంటారు. మన దిక్కుమాలిన కలియుగంలో 100 ఏళ్ళే ఆయుర్దాయం, 6 అడుగులే ఉంటాడు. 6 అడుగులు ఉంటేనే చాలా పొడుగు కింద లెక్క. 6 అడుగులే ఎక్కువ, ఎందుకంటే ఆయుర్దాయం తగ్గిపోతుంది మన బుద్ధులను బట్టే. కృతయుగంలో కృతయుగం అంటే ఆల్రెడీ మేడ్, కృతం అంటే అందరూ బుద్ధులు కృతంగా ఉంటాయి. ఇక్కడ ₹1,00,000 ఎవరైనా పెట్టి వెళ్ళిపోతే ఎవరు తీసుకోరు, అలాగే ఉంటాయి, ఎవరు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది ఎవరి సొమ్మో మనకు తెలియదు, కానీ మన సొమ్ము కాదు కదా, అది తెలుసు, వదిలేస్తారు అంతే. మళ్ళీ ఆయన వచ్చి తీసుకోవాల్సిందే. అందుకని కృతయుగంలో ఆయుర్దాయం ఎక్కువ. ఇప్పుడు 1,00,000 కాదండి, బంగారం రేటు పెరిగిన తర్వాత చెవి దుద్దు కోసం చెవి లాగేసేవాడు తయారయ్యారు. చెవి కోసేయడమే. అంటే దుద్దు దొరికినా ఉంటుంది కదా, 3 గ్రాములు 2 గ్రాములు 3 ఎంత ఉంటే అంతే. ఏం పోయింది ఇక్కడ? చోరాయి షష్పలాభాయ అన్నారు సంస్కృతంలో. దొంగాడికి వెంట్రుక ముక్క దొరికినా బాగానే ఉందంటే వాడిది కాదు కదా, వాడిది కాదు కదా. గడ్డి పరకు దొరికితే మన గడ్డి కాదు కదా అంటే వాడు. అటువంటి ప్రపంచంలో ఉన్నాం ఇవాళ. అందుకని ఈ యుగంలో ఇంతే. ఈ 100 ఏళ్ళు కూడా భారమై 60 ఏళ్ళు కాదమ్మా ఇవాళ. చాలా దుఃఖకరమైన వార్త. 40 ఏళ్ల లోపు వాళ్ళకి గుండెపోట్లు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి. ఎంత భయంకరమైన సమాజంలో ఉన్నాం మనం. దానికి అంతటికీ విరుగుడు భగవన్నామ స్మరణ. రాత్రిపూట ఈ మనిషి చెప్పినందుకు మీరు విలువ ఇచ్చి ఒక 5 నిమిషాలు కేటాయించి నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక నామం నిద్ర పట్టే వరకు ధ్యానం చేయండి. ఏం దొరికినా మంచిదే, ఏం దొరకకపోయినా మంచిదే.